పరస్పర అంగీకారంతో విడాకులు అనేవి జరుగుతూ ఉంటాయి. వన్స్ డివోర్స్ అయిన తర్వాత ఎక్కడ కూడా సర్కిల్లోనే కాదు బయట కూడా ఎక్కడ వాడి గురించి ప్రస్తావించే వాళ్ళు చాలా చాలా తక్కువ. బట్ ఎక్కడో సినిమా హీరో హీరోయిన్స్కి సంబంధించిన డివోర్స్ ఇష్యూ అంటే ఆల్మోస్ట్ 3 years అవుతుంది, అతను వేరే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇలాంటి ఇష్యూలో ఒక హీరోయిన్ని లాగి ఆ విడాకులు దీనికే అయ్యాయి అని చెప్పి కేటీఆర్ గారితో ముడిపెట్టడం, ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? ఒకవైపు నాగార్జున లీగల్ నోటీసెస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా. ఏం చెప్తారు సార్? ఒకటి ఏంటంటే అండి, సమయం అనుకూలించకపోతే ఒక్కొక్కసారి ప్రకృతి కూడా తలదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ సమయం అనుకూలిస్తే ప్రకృతిని కూడా శాసించగలుగుతాం. అది నిజంగా అంటే ఒక మెయిన్ బాధాకరమైన విషయం ఏంటంటే, కొండ సురేఖ గారు రాజకీయాలలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఇప్పుడే కాదు, గడిచిన ప్రభుత్వాలలో కూడా తను మంత్రిగా చేసిన వ్యక్తి. అంతేకాకుండా ఎంతోమంది ప్రజల్లో వారుకున్నంత పేరు, వాళ్ళు గెలుచుకున్నన్ని మనోభావాలు ఏ ఒక్క నాయకులకి, ఏ ఒక్క కుటుంబానికి లేవు. కొండ సురేఖ గారు కావచ్చు, కొండ మురళి గారు కావచ్చు, వాళ్ళ హస్బెండ్. సో ప్రజలలో ఎంతో ఉంటూ వాళ్ళకున్న అనుభవం ఈరోజు ఇంతటి వాక్యానికి దారి తీసిందంటే, తను కొన్ని కోణాలు ఆలోచించాలి. ఏంటంటే, అంత ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఎమోషన్కి ఎందుకు ట్రాగ్ అయింది ఆవిడ? అంటే విజ్ఞత కోల్పోయి మాట్లాడినారా, ఆవేశంతో మాట్లాడినారా, లేకపోతే సహనం కోల్పోయి మాట్లాడినారా, ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది అన్నది ఈరోజు అంటే మా కాంగ్రెస్ పార్టీలో ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉంటూ కూడా ఒక రకంగా క్షమాపణ చెప్పే పరిస్థితికి దారి తీసినాయి అంటే మనము నిజంగా కొంచెం బాధకరం. ఆవిడ ఎందుకు అట్లా మాట్లాడినారు అదొక కోణం అయితే, మాట్లాడిన వెంటనే ఈరోజు సోషల్ మీడియాస్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ పబ్లిక్ రియాక్ట్ అవుతున్న విధానాన్ని బట్టి చూసి తను కూడా తప్పు చేసినని చెప్పేసి తన వాక్యాలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి తను బహిరంగంగా తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు చెప్తున్న లీగల్ ఆస్పెక్ట్స్కి వెళ్తే, నాగార్జున గారు తను పుట్టినప్పటి నుంచి తన కుటుంబాన్ని అంటే వాళ్ళ తండ్రి పేరును కూడా ప్రస్తావనలోకి ఈరోజు తీసుకొచ్చేసి, మేము ఒక రెనాల్డ్ ఫ్యామిలీగా ఉంటూ మాకున్న సినీ ఇండస్ట్రీలో మాకున్న గౌరవాన్ని ఈరోజు కించపరిచే విధంగా కొండ సురేఖ గారు వ్యాఖ్యలు చేసినారని చెప్పి ఈరోజు తను నాంపల్లి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ సూట్ ఫైల్ చేయడం జరిగింది. మామూలుగా ఇటువంటి డిఫమేషన్స్ జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఇస్తారు, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతారు. కానీ ఆయన నోటీస్ కూడా, లీగల్ నోటీస్ కూడా సర్వ్ చేయకుండా కేసే ఫైల్ చేసినాడంటే వాళ్ళు ఎంత హర్ట్ అయి ఉండాలి ఫస్ట్ థింగ్. దాని తర్వాత సినీ పరిశ్రమ కూడా ఈరోజు సినీ ఇండస్ట్రీ స్కాటర్ అవుతున్న సందర్భంలో, పరిస్థితులలో ఈరోజు అందరూ కూడా ఏకదాటికి వచ్చేసి ముక్త కంఠంతో ఖండించినారు. ఏది కొండ సురేఖ గారు చేసిన వాక్యాల్లో. తను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా కాకపోయినా, మంత్రిగా కాకపోయినా, ఒక మహిళగా మరో మహిళను అట్లా కించిపుచ్చి మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బతీస్తాయి. అందులో సమంత కూడా నిన్న రాత్రి పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో, తన ఆవేదనను కొండ సురేఖ గారు అర్థం చేసుకొని, నాకు కలిగిన బాధ సమంతకు కలగొద్దు కాబట్టి నా వ్యాఖ్యలను నేను పూర్తిగా విరమించుకుంటున్నాను, వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. కానీ కేటీఆర్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను క్షమాపణ అడగను, ఆయన మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కూడా చెబుతా ఉన్నారు. దీనికి గల కారణము తన పైన అండ్ ఎంపీ రఘునందన్ గారి పైన వీళ్ళు అంటే ఒక ఎల్లో మీడియా లేకపోతే కేటీఆర్ ఒక మీడియా రాంగ్ మెసేజ్ను పోస్ట్ చేయడము, దానికి కేటీఆర్ మౌనం వహించడము, ఆమె మనోభావాలు దెబ్బతినడము. దీనికి బహిరంగంగా నేను ఒక సిస్టర్గా భావిస్తున్న వ్యక్తితో పాటు మీరు ఈ రకంగా మీరు చేస్తున్న పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి పూర్తిగా నేను ఖండిస్తాను, వీటిపై నేను ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటా అని చెప్పి ఎంపీ రఘునందన్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో ఒకటి ఏంటంటే, రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమే. కానీ వ్యక్తిగత విమర్శలను ఎక్కడ కూడా హర్షించరు. ఎవరు కూడా వ్యక్తిగత విమర్శలనే హర్షించారంటే, ఒక మహిళ ఉండేసి మరొక మహిళపై ఇటువంటి విమర్శలకు తావు తీసిందన్నది ఎవరు కూడా సహించలేకపోతున్నారు. మోర్ పర్టికులర్గా ఈ సినీ ఇండస్ట్రీ అంటే ఒక గ్లామర్ ఇండస్ట్రీ. అండ్ వారికి ఉన్నంత రాజకీయ నాయకులను తిట్టొచ్చు, పొగడొచ్చు, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా, సానుకూలంగా, ప్రతికూలంగా కూడా స్పందించవచ్చు. కానీ వేరే సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి ప్రజలు పెట్టుకునేది కేవలం వారికి అభిమానాన్ని, వాళ్ళు ఆదరించేదే ఆ ఒక సినీ ఫీల్డ్కున్న గ్లామరే అది.
అటువంటి గ్లామర్ ఇండస్ట్రీని టచ్ చేయడం అంటే ఖచ్చితంగా ఇదొక పబ్లిక్లో మాత్రం ఒక రాంగ్ మెసేజ్ అయితే కొండ సురేఖ గారి పట్ల వెళ్ళిందని చెప్పడానికి నాకు ఎటువంటి అతిశక్తి అయితే లేదు. సో దీన్ని మనము అంటే పొలిటికల్ డైమెన్షన్ తీసుకోవాలా అంటే ఒక బుల్లెట్ ఫైర్ చేయాలంటే మనం ఎవరి షోల్డర్ని చూస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. బట్ ఇట్స్ నాట్ విత్ ద షోల్డర్ ఆఫ్ సమ్ ఉమెన్ ఆర్ ఎనీబడి పర్టికులర్లీ హూ బిలాంగ్స్ టు ద ఫిలిం ఇండస్ట్రీ. తను ఏం చేసినారంటే సమంత గారి భుజం మీద గన్ను పెట్టేసి కేటీఆర్ని కూడా కాల్ చేసినని అనుకున్నారు, కానీ అది మిస్ఫైర్ వేసి వెనక్కి తనకి తగిలినట్టుగా ఈరోజు చాలా నెగిటివ్ ప్రాపగండా అండ్ నెగిటివ్ మెసేజెస్ ఇవన్నీ కూడా మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక రకంగా తను చేసిన స్టేట్మెంట్స్ని అంటే ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా కూడా నేను క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఒక పార్టీ తరఫు నుంచి. అండ్ ఆమె కూడా అన్కండిషనల్గా తన వాక్యాలను విత్డ్రా చేసుకుంటుందని చెప్పినారు. సో దీని రెప్లికేషన్స్ కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయనేది చూడాలి. అండ్ ఈవెన్ నాగార్జున గారు ఏదైతే కేసు ఫైల్ చేసినారో దాంట్లో కూడా మోర్ పర్టికులర్గా నేను చదివినాను. అందులో ఆమె వాక్యాలను వెనక్కి తీసుకోవాలి, షీ షుడ్ విత్డ్రా హర్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అన్నారు. సో మరి కేసు ఫైల్ చేసిన మార్నింగ్ మధ్యాహ్నం మన న్యూస్ చూసినాము ఆమె తన స్టేట్మెంట్స్ ని అంటే ఒకరి పైన ఒకరు ఆరోపణలు చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. చాలా సీరియస్గా నాగార్జున ఫ్యామిలీ తీసుకున్నట్టు కనిపిస్తుందా? ఎక్స్ప్లెనేషన్ కూడా అడగకపోవడానికి అంటే ఐ మీన్ లీగల్ ఎప్పుడైతే ఇటువంటి డిఫమేటరీ స్టేట్మెంట్స్ ఎవరైనా చేస్తారో మీ యొక్క సంజాయిషి అసలు మీ ఉద్దేశం ఏంటిది చెప్పాలి. సేమ్ టైం మీరు ఇమీడియట్గా మీ స్టేట్మెంట్స్ విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి అన్కండిషనల్గా మీరు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి పబ్లిక్ డొమైన్స్ విత్డ్రా చేసుకోండి అని చెప్పి లీగల్ నోటీస్ ఇవ్వచ్చు. కానీ ఇమీడియట్ గా వీళ్ళు వెళ్ళి కేసు ఫైల్ చేయడమే జరిగింది ఈ రోజు. అట్లా లీగల్ నోటీస్ ఇచ్చి క్షమాపణ చెప్పే క్రమంలో సమంత గారికి క్షమాపణ చెప్పింది కానీ నాగార్జున కుటుంబానికి ఎక్కడ కొండా సురేఖ గారి అపాలజీ చెప్పలేదు కాబట్టి ఇది కేసు ఫైల్ చేశారంట. వన్ థింగ్ అంటే ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఒకటి ఏంటంటే కుటుంబం ఎప్పటికైనా కుటుంబమే, విడిపోయినా కలిసి ఉన్నా ఇంకొకటైనా ఈరోజు సమంతను ఇన్వాల్వ్ చేయడానికి గల కారణం ఏంటంటే సమంత బిలాంగ్స్ టు నాగార్జున ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ. నాడు కావచ్చు, ఈ రోజు కాకపోవచ్చు, కానీ వెరీ పర్టికులర్గా ఈరోజు వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయినారు. సమంతను నేనేదో వదిలేసినాను, నాకు సంబంధించిన వ్యక్తి కాదని చెప్పేసి ఎక్కడ కూడా వీళ్ళు సైలెంట్గా ఉండలేదు. అది ఒక నాగార్జున రియాక్ట్ అయినాడా, నాగ చైతన్య రియాక్ట్ అయినాడు అన్నది కాకుండా ఈవెన్ ఆ కుటుంబ సభ్యులందరూ రియాక్ట్ అయినారు, సినీ పరిశ్రమ అంతా రియాక్ట్ అయినారు. పూర్తిగా సినిమా ఈరోజు అది ఇండస్ట్రీ కాదు, అది ఒక కుటుంబం అని చెప్పి ఈ కేసులో అయితే నిరూపించుకున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వన్స్ మనము ఎప్పుడే కానీ అంటే నోరు జారడం అన్నది కూడా అంటే జారిపోయిన తర్వాత ఇంకేం చేయలేము. వన్స్ బుల్లెట్ ఇస్ అవుట్ ఆఫ్ ద గన్ అది ఎవరినో ఒక ట్రిగర్ చేయాల్సింది, హిట్ చేయాల్సిందే. ఈ కేసులో అదే జరిగింది. కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఎంత తీవ్రంగా ఉంటాయి అన్నది మాత్రం ఈరోజు పబ్లిక్లో వచ్చిన రెవల్యూషన్ కావచ్చు, సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రెవల్యూషన్ కావచ్చు, ఒక మెసేజ్ అయితే ఇస్తుంది ఏంటంటే రాజకీయాలను వ్యక్తిగత జీవితాలకు ముడిపెట్టద్దు. అండ్ సేమ్ టైం రాజకీయాలకు సంబంధించి మనం కామెంట్స్ ఎంత చేసినా, విమర్శలు ఎంత చేసినా కూడా అది పర్సనల్ లైఫ్స్కి, పర్సనల్ ఇమేజెస్ కానీ ఒక విమెన్ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండొద్దు అనేది మాత్రము ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే సమాజంలో స్ప్రెడ్ అయిందని మాత్రం చెప్పుకోవచ్చు. రైట్. ఇక్కడ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ అండర్ సెక్షన్ ఆఫ్ 222 అని చెప్పి అవి పెట్టారు కదా సార్, దానికి ఏమి అప్లికబుల్ అంటే ఆ కేసెస్ యొక్క సారాంశం ఏంటి, ఆ సెక్షన్స్ యొక్క సారాంశం? అయితే ఇది సెక్షన్ బిఎన్ఎస్ యాక్ట్స్లో 222 సెక్షన్ రెడ్ విత్ 223. ఇది మ్యాజిస్ట్రేట్కి కంప్లైంట్ ఇవ్వడానికి చట్టపరంగా వాళ్ళకున్న ప్రొవిజన్. ఇది ఎప్పుడైతే ఎవరి మీదనైతే దాడి జరిగినా, వారికి అన్యాయం జరిగినా, సో దాన్ని అప్రోప్రియేట్ కోర్టుకి వీళ్ళు అప్రోచ్ కావచ్చు, ఏ ప్రొవిజన్ ఆఫ్ లాలో వీళ్ళు అప్రోచ్ కావచ్చు అనే దాని యొక్క సారాంశం ఇది. దాని తర్వాత 356 అనే సెక్షన్ బిఎన్ఎస్లో ఇప్పుడు కొత్తగా చట్టాలు వచ్చినాయి కాబట్టి ఇదివరకు 449 డిఫమేషన్ ఉండే, 356 ఇప్పుడు డిఫమేషన్ సూట్. అందులో భాగంగా 356 సెక్షన్ కింద వీళ్ళు కేసు డిఫమేషన్ సూట్ ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో ఈ ప్రొవిజన్ సిఆర్పిసి ఇదివరకు ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ కింద మ్యాజిస్ట్రేట్కి కాగ్నిజెన్స్ తీసుకునే పర్మిజబిలిటీ కానీ ఏదైతే ఉందో ఇది 222 కానీ 223 కానీ చెప్తుంది. సో ఈ ప్రొవిజన్లో వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది ఎవరి మీద, కొండ సురేఖ గారి మీద. అందులో ఫైల్ చేస్తూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా మీద ఏదైతే డిఫమేటరీ స్టేట్మెంట్స్ చేస్తున్నారో మేము అక్కినేని ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ ఎవరైతే నాగేశ్వరరావు గారికి ఉన్న ఇమేజ్ని అండ్ నాగార్జున గారికి ఉన్న ఇమేజ్ని, వాళ్ళ కుటుంబానికి ఉన్న ఇమేజ్ని అన్నింటినీ కూడా వాళ్ళు కోట్ చేస్తున్నారు. ఇందులో కోట్ చేస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రజల్లో ఇంత గౌరవంగా బ్రతుకుతున్నాము, మా పరువును
నష్టపరుస్తూ భంగపరుస్తూ ఆవిడ చేసిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఒక సాధారణ పౌరురాలుగా కాదు ఆమె చేసింది, ఒక ఉమెన్గా కాదు చేసింది, ఒక మంత్రిగా చేసింది. మంత్రిగా చేసినప్పుడు వాటి శాంటిటీ డిఫరెంట్గా ఉంటుంది, లీగల్ శాంటిటీ. ఇప్పుడు కామన్ వ్యక్తి మాట్లాడింది వేరు ఉంటుంది, ఒక జర్నలిస్ట్గా మీరు మాట్లాడింది వేరు ఉంటుంది, ఒక అడ్వకేట్గా నేను మాట్లాడింది వేరు ఉంటుంది, లేదా ఒక సాధారణ పౌరులు వాళ్ళు మాట్లాడుకునేది వేరు ఉంటుంది. కానీ ఒక మంత్రి హోదాలో మాట్లాడినప్పుడు వాటికి ఒక లీగల్ శాంటిటీ అన్నది ఉంటుంది కదా, వాళ్ళు నిజంగానే కావచ్చు అన్న ఒక అంటే వాళ్ళ ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది కదా. సో ఆ ఉద్దేశంతో కనుక ఈవిడ మాట్లాడింది ఆ ఒక లీగల్ స్టాండర్డ్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్స్ చేయడము మేము ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయమని చెప్పేసి వాళ్ళని ఈరోజు కోర్టును ఆశ్రయించి ఈ యొక్క చర్యను తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని చెప్తా ఉంది. సార్, యాక్చువల్గా సెలబ్రిటీస్ పైన ఇలాంటి ఆరోపణలు కావచ్చు, పొలిటికల్ సిస్టంలో ఎవరైనా ఒకరి పైన ఒక తీవ్రమైన అలిగేషన్స్ జరిగినప్పుడు, అంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫమేషన్ కేసెస్ అనేవి, పరువు నష్టం దావా అనేది మనకు ఎక్కువగా వినిపిస్తుంటుంది. బట్ ఇక్కడ పరువు నష్టం దావాకి సంబంధించి మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? నాగార్జున గారు డైరెక్ట్ క్రిమినల్ కేసే పెట్టడానికి రీజన్ ఏమనుకోవచ్చు అంటారు? అయితే పరువు నష్టం దావా అంటేనే అది యాక్చువల్గా క్రిమినల్ డిఫమేషన్, సివిల్ డిఫమేషన్ రెండు ఉంటాయి. అయితే ఇక్కడికి ఏం చేస్తున్నారు, సివిల్ డిఫమేషన్ ఎట్లా ఉంటుందంటే మా పరువుకు నష్టం జరిగింది కాబట్టి అంటే వాళ్ళు ఏం చెప్తుంటారంటే మీరు ఏదైతే వీడియోస్లో టెలికాస్ట్ చేస్తున్నారో టెలికాస్ట్ చేసిన వీడియోస్ అన్ని కూడా మా బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూస్తున్నారు, అండ్ ఎంతోమంది పబ్లిక్ చూస్తున్నారు. చూసిన దాన్ని బట్టేసి వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి అడగడము, మమ్మల్ని పదే పదే రిపీటెడ్గా మా ఒక అంటే వచ్చిన అలిగేషన్స్ మీద వాళ్ళు కామెంట్స్ చేయడం, ఇదంతా కూడా మాకు వ్యక్తిగతంగా మమ్మల్ని డిఫేమ్ చేస్తూ ఉంది.